ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం హైదరాబాద్లో ఐటీ చాలా అభివృద్ధి అవుతున్నదుల్లా బెంగళూరుతోని పోటీపడి మరి మన దగ్గర కూడా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇంకో పెద్ద కంపెనీ ఆఫీస్ను హైదరాబాద్లో షాల్ చేసిండు మరి ఆ కంపెనీ గురించి ఐటీ గురించి సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండు ఏం కథ పురా గరుచుకున్నదాం పని మైక్రోసాఫ్ట్ సంస్థ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ బంగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయాల మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీ పెద్దలతోని కలిసి చాల్ చేసిండు అటెన్కా ఆడ మాట్లాడిన సీఎం రేవంత్ అన్న తెలంగాణ మీద నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ నాయకత్వానికి ధన్యవాదాలు మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడైతదని చెప్పుకొచ్చిండు AI is the future. Microsoft and state government of Telangana are now partners to launch Advantage Telangana, which includes AI Foundations Academy. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. మైక్రోసాఫ్ట్ కొత్త ఆఫీసు షాల్ చేసిన సందర్భంగా ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ను ఏర్పాటు చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వంతోని ఒప్పందం చేసుకున్నది అట్లనే ఏఐ రంగంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది ఇక అడ్వాంటేజ్ తెలంగాణ కార్యక్రమం కింద రాష్ట్రంలో ఉన్న 500 సర్కారు స్కూళ్లల్లో ఏఐ కోర్సును మైక్రోసాఫ్ట్ ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ షాల్ చేసి దాదాపు 50,000 మంది విద్యార్థులకు శిక్షణిస్తదట అట్లనే ఏఐ ఇండస్ట్రీ ప్రో పేరుతోని ఇంకో ప్రోగ్రాం షాల్ చేసి రాష్ట్రం అంతటున్న 20,000 మంది పరిశ్రమల నిపుణులకు ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఒప్పందాలు చేసుకున్నారు ఈ ప్రోగ్రాం అయిపోయినాక ఆడికేంచి టీ హబ్ కు పోయిన సీఎం రేవంత్ అన్న టీమ్ గూగుల్ తోని కూడా ఒప్పందాలు చేసుకున్నాడు మొత్తానికైతే టెక్నాలజీలో దూసుకుపోతున్న హైదరాబాదు ఈ పెట్టుబడులతోని రేపట్ల ఇంకెంత అభివృద్ధి అవుతుందో చూడాలే పండుగలైనా పూజలైనా జనాలు పెద్ద మొత్తంలో హాజరుపడే ఏ కార్యక్రమం జరిగినా పోలీసులు భద్రత కల్పిస్తుంటారు వాళ్ళ పనే అది కాబట్టి దాంట్లో ఏం ఫరక్ రాకుండా చూసుకుంటారు అట్లా దినాం బందోబస్తులోనే ఉండే పోలీసులు గిడో ఉత్సవం జరుగుతుంటే ఏం చేసిండ్రో చూడుండ్రి పోలీసులంతా బోనాలు ఎత్తుకొని వస్తున్నారంటే ఏ పాటో పెద్ద పండుగే అయి ఉంటదని మీరు అనుకుంటున్నారులే అవు పండుగ పెద్దదైనా చిన్నదైనా దానికి ప్రత్యేకత ఉన్నది కాబట్టే పోలీసులు ఈ కార్యంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ మహోత్సవం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఇయాల జలబిందెల మహోత్సవం చేసిండ్రు దగ్గరపట్లున్న మున్నేరు నదికెంచి నీళ్లను బిందెలలో తీసుకొని మేళతాళాలు డప్పు సప్పుల నడమ అమ్మవారి గుడికి తీసుకొచ్చిండ్రు నడుమున్న పోలీస్ స్టేషన్ దాకా ఆ ఊరేగింపు రాగానే అక్కడున్న పోలీసులు ఆ జలబిందెలను తీసుకొని వాళ్ళు కూడా అమ్మవారికి మొక్కులు పెట్టిండ్రు అంతేకాదు ఇక ఊరేగింపు డప్పు సప్పులకు పోలీసులు కూడా పదం కలిపి గిట్ల డాన్సులు చేసి అందరి లోపట జోష్ పెంచిర్రు వాళ్ళు చేసేది పోలీస్ నౌకరే అయినా అమ్మవారి ముంగట భక్తులే కాబట్టి ఈ తీరుగా వాళ్ళ లోపటున్న భక్తిని చూయించిర్రు అనబట్టిర్రు పోలీసులు చేసిన డాన్సులు పాటించిన పద్ధతులను చూసిన అక్కడి జనాలు ఎమ్మెల్యేలు మంత్రులు ఏదన్నా మీటింగ్లకో లేకుంటే ఓపెనింగ్లకో వస్తున్నారంటే అధికారుల హడావుడి చిన్న ఉండదు వాళ్ళు ప్రోగ్రాం కచ్చిపోయేదాకా ఏం తక్లీఫ్లు లేకుండా చూసుకుంటారు ఇది మనం ఎప్పటికీ చూసేదే కానీ గిడో ఎమ్మెల్యే సారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఓపెనింగ్ కార్యాన్ని ఎట్లా చేసిండో చూడు
చూసిండ్రా అనుల్లా అక్కడి పరిస్థితి ఎట్లున్నదో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయనికచ్చిన ప్రోగ్రాంల కనీసానికి కరెంటు కూడా లేకపోయే వరకు ఆఖర్కు ఇట్లా కార్ల లైట్లేసి ప్రారంభోత్సవం చేయాల్సి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గట్టి 7 ఏండ్లయింది గాని అవిటిని మాత్రం ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇయ్యలేదట. ఇక స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి వాటిని పంపిణీ చేయనీకి ఇయ్యాల తీరింది గాని పొద్దుగల అత్తనన్న సారు రాత్రి దాకా రాకపోయే వరకు ఇండ్ల కోసం అక్కడి జనాలు కండ్లు కాయలు గాచేటట్టు ఎదురుచూసిండ్రు. ఆఖరుకు సారు వారు పొద్దు ఊకినాకత్తే ఆడున్న శంకుబండ పరద గుంజుదామనుకున్నా కరెంటు లేకపోవుట్లా ఇట్లా కార్ల లైట్లు సెల్ ఫోన్ల లైట్ల ఎలుగుల నడమ అచ్చిన పని కానియాల్సి వచ్చిందా అన్నట్టు. పోయిన సర్కారు కట్టిన ఇండ్లనే ఓపెనింగ్ చేస్తున్నారు. కనీసానికి ఓపెనింగ్ చేసేటప్పుడన్నా కరెంటు సౌలత్ కూడా చెయ్యకుండా ఇన్ని రోజుల సంది ఏం చేసినట్టని గరానికి రాబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన కొందరు అక్కడ జనాలు. ఎమ్మెల్యే ఓపెనింగ్ కత్తేనే కరెంటు దిక్కులేదు. ఇక రేపట్ల జనాలు ఆ ఇండ్లల్లుంటే వాళ్ళకు కనీసం తాగునీళ్ళ సౌలత్ అన్న చక్కగా చేస్తారా? లేకుంటే ఇండ్లిచ్చినాం ఏదున్నా మీరే చూసుకోవాలని అంటారోనని ఇంకొందరు బుగులు పడుతున్నారట. ఏదేమైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు మొత్తం మేమే చేసినాం. కాంగ్రెస్ పార్టీ అధికారం చేతబట్టి కూడా 14 నెలలు అవుతున్నది. గిన్ని రోజులు గడిచినా కనీసం కరెంటు సౌలత్ కూడా లేకుంటేనే ఇండ్లను ఓపెనింగ్ చేసుడు కంటే సిగ్గు తక్కువ పని ఇంకోటి ఉండదని కారు పార్టీ లీడర్లు కూడా ఎడ్డిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పోయిన సర్కారు చేసిన పనులకు పరదాలు గుంజుడు తప్పితే కొత్తగా చేసేదేమున్నదో చెప్పాలని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇసుంటి చూస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేసుట్లా కూడా తప్పు లేదనిపిస్తున్నది. కాబట్టి ఈ విమర్శలు రావద్దంటే ఇప్పటికైనా గిట్ల జరగకుండా చూసుకోండి ఏమంటున్నాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అంటే ఎట్లుంటది? ఓ మస్తు డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక వడ్డిచ్చేటోడే మనోడు కాబట్టి ముక్కలకేం ఫరక్ ఉండదని అనుకుంటారు అందరూ. జనాల అంచనా సుతం గదే రేంజ్లు ఉంటాయి. ఇక సీఎంగా మన ఎమ్మెల్యే గెలిపించిన రేవంత్ అన్ననే ఉన్నాడు కాబట్టి మనకేం తక్లీఫ్లు రావనుకుంటే ఇప్పుడు గీల పరిస్థితి ఎట్లున్నదో మీరే చూడు. నీళ్ల కోసానికి బిందెలు పట్టుకొని రోడ్డు మీద ధర్నా చేస్తున్నది ఎక్కడనో ఎరికేనా? స్వయంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోనే. అవునులా, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోన్న టేకుల్ కోడు ఊళ్ళే శానా రోజుల సంధి తాగునీళ్లకు కటకట ఊట్లా ఇట్లా ధర్నాకు దిగిండ్రు. ఇగి ముచ్చట్ల మాజీ మంత్రి హరీష్ రావు సుతం బగ్గనే గరానికి వచ్చిండు. మీ సొంత నియోజకవర్గం ప్రజలు తాగునీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతోని కొడంగల్ టేకుల్ కోడు గ్రామ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. ఎండాకాలం మొదట్లనే పరిస్థితి ఇట్లుంటే రేపట్ల ఇంకెట్లుంటది? సంక్షేమ పథకాల్లో ఎట్లాగూ కోతలు పెడుతున్నారు. కనీసం తాగునీళ్లకైనా కోతలు లేకుండా చూడుండ్రని ఎడ్డిచ్చిండు. అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు చీర పెడతాడా అన్నట్టు చెయ్యకుండ్రి. ముందు మిమ్మల్ని గెలిపించినందుకు మాకు న్యాయం చెయ్యుండ్రి. మాకే తాగునీళ్ల తిప్పలు తీరుస్తలేరు. ఇక రాష్ట్రంలో ఉన్న కడమ జనాలకు ఎట్లా నీళ్లియగలుగుతారని రేవంత్ అన్న మీద కోపానికి రాబట్టిర్రు అక్కడి పబ్లిక్. సీఎం రేవంత్ రెడ్డి సారు సీఎం పదవి చేతబట్టినాకనే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తురి. 1000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు షురూ చేస్తురి. ఇప్పుడేమో కనీసానికి తాగునీళ్లు కూడా ఇయ్యకపోతురి. మరి మీ అభివృద్ధి ఆడవాయేనని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. అయినా పాపం సీఎం రేవంత్ అన్న దాకా గీ ముచ్చట్లు ఓతలేనట్టున్నాయి. లేకుంటేనా ఇంటింటికి 24 గంటలు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసుగావచ్చు. మరి ఈ వార్త చూసినాకనన్నా అట్లా చేస్తాడో లేదో చూడాలే. పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు పేదలకు వైద్య సౌకర్యాలు మంచిగా అందియనీకి జిల్లాకో మెడికల్ కాలేజ్ దాంతోనట్టుగా హాస్పిటల్ కూడా కట్టే పని ముంగటేసుకున్నది. ఇక పల్లెలు బస్తీలల్లో ఉండేటోళ్ళ కోసానికి పల్లె దవాఖాన్లు బస్తీ దవాఖాన్లు కూడా ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక పేషెంట్లకు వైద్యం చేసే పల్లె దవాఖాన పరిస్థితి గీడ ఎట్లున్నదో చూడుండ్రు. ఈ వీడియో చూసి చాలా రోజుల సంది పల్లె దవాఖాన ముంగట ఊడుస్తలేరు కావచ్చని అనుకోకుండ్రి. ఊడ్సుడు కాదు, కనీసానికి దాని తాళం కూడా తీస్తలేరు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కేంద్రంలో ఉన్నది ఇది పల్లె దవాఖాన. పేరుకే ఉన్నది గాని దీంట్లో డాక్టర్లు ఉన్నది లేదు, పేషెంట్లను చూసింది లేదు. అది కట్టినా ఏం ప్రయోజనం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పల్లె దవాఖాన కట్టిండ్రు గాని దాన్ని వాడకపోయే వరకు చుట్టూ చెట్లు చేమలు మొలిసి పనికి రాకుండా పోతున్నదని అక్కడ పబ్లిక్ గరానికి వస్తున్నారు.
మరిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు మీ ఏలువడిలా పల్లె దవాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో చూస్తున్నారా? పోయిన సర్కారు పేద ప్రజలు ప్రైవేటు దవాఖాన్లకు పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకోలేరని చెప్పి ఊళ్ళుల్లా పల్లె దవాఖాన్లు ఏర్పాటు చేస్తే మీ సర్కార్ ఏర్పాటైనాక వీటిని పట్టించుకుంటలేదు. జర ఇప్పటికైనా పల్లె బస్తీ దవాఖాన్ల సౌలతులు మంచిగా చేయుర్రి. అట్లనే పల్లె దవాఖాన్లకు తాళం వేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకొని ఎంబట్నే ఆ దవాఖానను వాడకంలోకి తీసుకురండ్రని డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. మరి ఇప్పటికైనా మంత్రి దామోదర రాజనరసింహ సారు పల్లె బస్తీ దవాఖాన్ల మీద దృష్టి పెట్టి అవి ఎక్కడెక్కడున్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, దాంట్లో ఎంత మంది డాక్టర్లు పేషెంట్లకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్నారనే వివరాలు తెలుసుకొని అధికారులతోని సమీక్ష చేసి నిధులు కేటాయిస్తే ఇదివరకు లెక్కనే పల్లె దవాఖాన్లన్నీ పేషెంట్లకు ఆరోగ్య సేవలు ఇవ్వగలుగుతాయి. కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని అంటున్నారు. చూడాలి మరి రాజనరసింహ సారు ఏం చేస్తాడో. ఎన్నికల గెలవనికి లీడర్లు బగ్గనే హామీలు ఇచ్చిర్రు గాని గెలిచి ఏడా దాటినా వీటిని అమలు చేయకపోయే వరకు ఆడాడ కొంతమంది ఫైర్ అప్పుడు షురువైంది. మొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్న కళ్యాణలక్ష్మి చెక్కులు వంచుతుంటే తులం బంగారం ఏదని అడిగిన ముచ్చట చూసినాం కదా. ఇక ఇవాళ ఇచ్చిన హామీలు తీరవలేదని ఏం చేసిండ్రో మీరే చూసినారు. ఇగో ఈడ జనాలు చుట్టుముట్టిన కారు ఎవ్వల్దంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ మల్లు రవిది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలున్న ఊళ్ళల్లా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేయనీకత్తే ఇచ్చిన హామీలు ఎప్పుడు తీరుస్తారని ఇట్లా అడ్డుకున్నారు. రైతు బంధు ఇస్తలేరు, మహిళలకు 2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఇవన్నీ చెయ్యకుండా ఎందుకచ్చిరని నిలదీసిండ్రు. ఇక ఇర్విన్ అనే ఊరిని మండల కేంద్రం చెయ్యాలే, ఇర్విన్ రిజర్వాయర్ ను రద్దు చెయ్యాలనని ప్లక్కార్డులు పట్టుకొని నిరసన చేసిండ్రు. ఇది ఇట్లుంటే ఇటు విద్యార్థులు కూడా ఇయ్యాల గీ తీర్గా నిరసన తెలిపిండ్రు. గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము, మా స్కూటీలు మాకు కావాలి. అసెంబ్లీ ఎన్నికల యాల కాంగ్రెస్ పార్టీ మాకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇత్తలేదు. గందుకే వాళ్ళిచ్చిన హామీని వాళ్ళకి యాడ్ చేయనీకి ప్రియాంక గాంధీకి ఇట్లా పోస్ట్ కార్డులు రాస్తున్నామని ఖమ్మం విద్యార్థులు చెప్పిండ్రు. హామీని నెరవేర్చి మాకు న్యాయం చెయ్యాలనని వాళ్ళు డిమాండ్ చేసిర్రు. ఇటు హైదరాబాద్ లో చదివే ఆడవిల్లలు సుతం మాకు స్కూటీలు ఇయ్యాలనని చెప్పి ఉత్తరాలు రాసిండ్రు. మరి ఉత్తరాలు ప్రియాంక గాంధీ దాకా పోతాయో లేకుంటే నడుమిట్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తీసుకుంటారో తెలియదు గాని ఒకవేళ ప్రియాంక గాంధీ దాకా పోతే మాత్రం బరాబర్ మాట తప్పకుండా ఖచ్చితంగా స్కూటీలను తెలంగాణ సర్కార్తో ఇప్పిత్తది. ఎందుకంటే వాళ్ళన్న మాట తప్పనోళ్ళు కదా అని కారడ్డమాడుతున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చూడాలి మరి రేపు ఈ నిరసనలు ఇంకెట్లుంటాయో. ఇప్పుడే ఒక జాతర గురించి చెప్పుకున్నాం కదా. నిర్మల్ జిల్లాల సుతం ఇంకో జాతర బ్రహ్మాండంగా జరిగిందుల్లా. మరిగా జాతరలు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాల భాగం కాబట్టి ప్రతి ఒక్కరు అవిటిని సంబురంగా చేసుకుంటారు. అందుకే అవిటి గురించి తెలియనోళ్లకు సుతం తెలవాలని మన రచ్చబండ ముచ్చటలకు ఈ వార్త పట్టుకొచ్చినాం. చలో మరి చూడు. చూస్తుంటే 2 కండ్లు జాలుతలేవు కదా. ఇది ఎక్కడ జరిగిందో తెలిస్తే మేం కూడా పోదుమని ఇంకొందరు అనుకుంటుండొచ్చు. అవు మరి అంత బ్రహ్మాండంగా జరిగింది జాతర. నిర్మల్ జిల్లా రూరల్ మండలం ముజ్గి ఊళ్ళే ప్రతి ఏడు ముజ్గి మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయట. 5 రోజుల దాకా జరిగే ఈ జాతరలా 2వ నాడు సల్లకుండల ఘట్టం జరిగింది. దీనికోసానికి ఆ ఊళ్ళున్నోళ్ళంతా సల్లకుండలను నెత్తిమీద పెట్టుకొని గుడికచ్చి మొక్కులు జల్లించుకున్నారు. మా పిల్ల జల్ల గొడ్డు గోద అన్నిటినీ సల్లగా చూడు తండ్రి, మొత్తం నీ మీదనే భారం ఎత్తున్నామని మల్లనను గోల్చుకున్నారు. ఇంత బ్రహ్మాండంగా జరిగే ఈ జాతరను కండ్లార చూడనికి చుట్టుముట్టు జిల్లాల జనం కూడా అత్తున్నారట. లక్షల మంది భక్తులు హాజరుపడే ఈ జాతరను ఏం తక్లీఫ్లు లేకుండా జరపనీకి పోలీసులు కూడా బందోబస్తు గట్టిగానే చేసిండ్రు. మరిగా మల్లన్న తండ్రి దయ వల్ల అక్కడి జనాలే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఏం తక్లీఫ్లు లేకుండా చల్లగా ఉండాలనని, పంటలు మంచిగా పండి రైతులు బాగుపడాలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి ఉద్యోగాల తరీక చాలా మారిందుల్లా. కరోనా యాళ్ళ తీసుకొచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానం కరోనా పోయినా కూడా కొన్ని కంపెనీలు మారుస్తలేవు. ఎందుకంటే అటు కంపెనీలకు లాభం అవుతున్నది, ఇటు ఉద్యోగులకు సుతం ఎక్కడి నుంచైనా పని చేసుకునే సౌలత్ ఉండే వరకు మాకు దీంతోనే ఫాయిదా ఉన్నదని అంటున్నారు. కానీ గీడక్క చేసిన డ్యూటీ మాత్రం వేరే లెవెల్ అసలు. మరి ఆమె ఏం చేసిందో ఏందో చూద్దాం పని. చూస్తున్న
చూస్తున్న రానుల్లా ఓ దిక్కు అడ్డగోళ్లు ట్రాఫిక్ ఉన్నది, మీదికెంచి రాత్రిపూట కారు నడుపుతున్నది, అది కూడా సాలదన్నట్టు ల్యాప్టాప్ లో పని కూడా చేస్తున్నది. మరి అక్క ఎంత దూరం పోవాలనో ఆఫీస్ లో ఎంతగానం పనెప్ప చెప్పిరో తెలియదు గాని ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటా కూడా ల్యాప్టాప్ లో పని చేయబట్టింది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మస్తు వైరల్ అయింది. అటిటని ముచ్చట బెంగళూరు పోలీసుల దాకా పోయే వరకు వాళ్ళ ఆమెకి జరిమానా వేసిరు. ఇక ఈ ముచ్చట్లా కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం మా మీద ఫైన్లు వేస్తున్నారు గాని కంపెనీలు ఎంత ఒత్తిడి చేస్తే మేము గింతగానం పని చేయాల్సి వచ్చిందో మీకు అర్థం చేసుకోరా, మా మీద కాదు మాతో ఇట్లా పని చేయించుకుంటున్న కంపెనీల మీద ముందు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక నిత్యం సోషల్ మీడియాలో అవగాహన కల్పించే సజ్జనార్ సారు ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు. సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు ఇది, అంతకు మించిన ల్యాప్టాప్ డ్రైవింగ్. మనుషులు మరి ఇంత బిజీనా? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా? వర్క్ ఫ్రం హోమ్ అంటే కారు నడుపుతూ పని చేయడం కాదు కదా. మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి, ఇట్లా పానాలతో చెలగాటం ఆడేందుకు కాదని కామెంట్ రాసుకొచ్చిండు. ఇదే కాదు సజ్జనార్ సార్ ఇంకో వీడియో కూడా విడుదల చేసిండు. వ్యాలంటైన్ డే పేరుతోని ఇవేం ఎర్రి పనులు? ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అదిరిపోయే స్టంట్లు అనుకుంటా అదేదో ఘనత సాధించినట్లు కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇసొంటి వీడియోలను పెడుతున్నారు. ఈ విన్యాసాలు మీకు సరదాగా అనిపించచ్చు గాని ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లుంటదో ఓసారి ఊహించుకోరని కామెంట్ కూడా పెట్టిండు. అవు మరి ఏతులకు పోయి మూతి పనులు రాలగొట్టుకున్నట్లు చేసుకోకూర్రి, జర్రంతల్ని జరగరాంది జరిగిపోతది. ఏమన్నా ఎటమాటం అయిందంటే జీవితమే లేకుండా పోతది. కాబట్టి ఇసొంటి పిచ్చి పనులు చేయకూర్రి. మరిగా అయ్యవ్వలు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో కంట కనిపెట్టుకుంటూ ఉండుండ్రి. అటెన్క హరి అన్న కృష్ణ అన్న ఏం ఫైదా ఉంటది? కాబట్టి ముందే జాగ్రత్త పడుర్రి, సరేనా? ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.